బార్బల్ అనే బొకడాగాడికి అయితే మిరాయి మూవీ నచ్చలేదంట, నెగిటివ్ రివ్యూ ఇచ్చాడు. ఆ బొకడాగాడి గురించి వీడియో లాస్ట్లో మాట్లాడుకుందాం. ముందైతే మిరాయి రివ్యూ వినేయండి. మూవీ అయితే బాగుంది. మూవీ చూసిన ఆడియన్స్ లో ప్రతి ఒక్కరికైతే మూవీ తప్పకుండా నచ్చుతుంది. మూవీలో హైలైట్ పాయింట్స్ వచ్చేసరికి ఒకటి ఇంటర్వెల్ బ్యాంగ్, రెండోది వచ్చేసరికి అయితే క్లైమాక్స్ అండ్ ప్రీ క్లైమాక్స్. క్లైమాక్స్ చూసిన తర్వాత అయితే ఆడియన్స్ ప్రతి ఒక్కరు చెప్పే ఒకే ఒక మాట అయితే గూస్ బంప్స్ గ్యారంటీ. మూవీకి వర్క్ చేసిన ప్రతి ఒక్క క్రాఫ్ట్ అయితే ఖచ్చితంగా తమ 100% అయితే మూవీ కోసం పెట్టారని చెప్పొచ్చు. తేజ సజ్జాక్ అయితే వరుసగా 3వ బ్లాక్ బస్టర్ అయితే ఈ మూవీ ద్వారా అందుకున్నాడు. మన మంచు మనోజ్ అన్న రీఎంట్రీకి అయితే మిరాయి మూవీ పర్ఫెక్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు. మంచు మనోజ్ గారు అయితే ఈ మూవీలో విలన్ క్యారెక్టర్ కోసం తన 100% ఎఫర్ట్స్ అయితే పెట్టాడు. అలాగే శ్రియా గారికి అయితే చాలా రోజుల తర్వాత ఒక మూవీలో అయితే మంచి ఇంపార్టెంట్ క్యారెక్టర్ అయితే దొరికింది. ఇంకా గెటప్ సీను మరియు జగపతి బాబు గారు అయితే తమ క్యారెక్టరైజేషన్ కు ఉన్నంత పరిధిలో అయితే బాగా పర్ఫామ్ చేశారు. కానీ స్టోరీలో మాత్రం అక్కడక్కడ మనకి కల్కి మరియు కార్తికేయ 2 వైబ్స్ అయితే తగులుతాయి. ఇక సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఈ పిక్ చూసి అయితే చాలా మంది ప్రభాస్ గారు మూవీలో ఉన్నారని అయితే అనుకుంటున్నారు. కానీ ఆయన అయితే మూవీలో కనపడ్డు, కానీ వేరే విధంగా అయితే ప్రభాస్ గారు ఈ మూవీలో ఉన్నారు. నాకు అర్థం కాని పాయింట్ ఏంటంటే వైబ్ ఉంది సాంగ్ ని అసలు ఎందుకు షూట్ చేశారో, మరి ఎందుకు రిలీజ్ చేశారో కానీ మూవీలో అయితే వైబ్ ఉంది సాంగ్ అయితే ఉండదు. మరి ప్లేస్మెంట్ సెట్ అవ్వక మూవీలో సాంగ్ ని పెట్టలేదని నేనైతే అనుకుంటున్నా. ఇక మూవీ స్టోరీ అయితే మన అందరికీ తెలిసిందే. మన మంచు మనోజ్ గారు అయితే మూవీ స్టోరీని అందరికీ చెప్పేశారు. 9 పుస్తకాలు ఉంటాయి. ఆ 9 పుస్తకాలు కానీ ఒకరి చేతికి వచ్చాయంటే వాళ్ళు ఏకంగా దేవుడితోనే యుద్ధం చేయగలిగే అంత శక్తివంతంగా మారుతారని అయితే స్టోరీని ఆల్రెడీ మన మంచు మనోజ్ గారు లీక్ చేశారు. ఈ మూవీ డైరెక్టర్ కార్తిక్ ఘట్టంనేని గారు అయితే ఈగల్ మూవీ ఫ్లాప్ తర్వాత అయితే మిరాయి మూవీతో పర్ఫెక్ట్ కంబ్యాక్ అయితే ఇచ్చారు. ఇక మ్యూజిక్ డైరెక్టర్ అయితే బీజిఎం కోసం అయితే ఈ మూవీలో ప్రాణం పెట్టి పనిచేశాడని అయితే చెప్పుకోవచ్చు. గౌరవ్ హరి గారు అయితే బీజిఎం అయితే దంచి కొట్టేశాడు. అలాగని చెప్పి మూవీ మొత్తం ప్లస్లే లేవు, కొన్ని మైనస్లు కూడా ఈ మూవీలో అయితే ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ చెప్పుకోవాల్సిన విషయం అయితే మన హీరో వచ్చేసరికి హైదరాబాద్లో ఉంటాడు. కానీ తను ఉండే ప్లేస్ మొత్తం పర్ఫెక్ట్గా సెట్టింగ్స్ అని ఈజీగా అర్థమైపోద్ది భయ పిల్లోడికి చూపించినా కానీ. ఆ సెట్టింగ్ సెటప్ అంతా చూసినప్పుడు అయితే మూవీ మీద కొంచెం ఇంట్రెస్ట్ ఖచ్చితంగా తగ్గుతుంది. మూవీలో కొన్ని సీన్స్ చూస్తుంటే మాత్రం మూవీ బాగా ల్యాగ్ అని అయితే అనిపిస్తుంది. ఇక హీరోయిన్ కూడా ఈ మూవీలో మైనస్ అనే చెప్పుకోవాలి భయ్య. హీరోయిన్ అయితే తెగ పర్ఫామ్ చేసినట్టయితే ఎక్కడా కనపడదు. హీరోయిన్ డైలాగ్స్ చెప్పేటప్పుడు అయితే ఆ లిప్ సింక్ ఎక్కడ సింక్ అయినట్టయితే కనపడదు. ఇక మూవీ విషయానికి వస్తే విత్ ఎక్సలెంట్ ఫస్ట్ హాఫ్ అండ్ గుడ్ సెకండ్ హాఫ్ తో బ్లాక్ బస్టర్ క్లైమాక్స్ తో అయితే మూవీ ముగుస్తుంది. ఆగండి మూవీ అయితే అప్పుడే అయిపోదు. పోస్ట్ క్రెడిట్ సీన్స్ లో అయితే ఒక సూపర్ క్యామియో, సెకండ్ పార్ట్ లీడ్ మరియు సెకండ్ పార్ట్ విలన్ ని కూడా చూపిస్తారు. కాబట్టి తప్పకుండా మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు మూవీని చూసి రండి. ఇక మనం మొదలెడదామా. బార్బెల్ ఆ బాట్కో గాడు ఏమన్నాడో ఒకసారి వినండి. అండ్ ఈయన కూడా ముందు ఈగిల్కి ముందు ఇంకో సినిమా తీశారు కార్తికేయ 2. నాకు అది పర్లేదు, బాగా నచ్చింది అన్నాను. ఆ కార్తికేయ 2 జానర్లోనే నడుస్తుందండి. నేను చూసాను అనుకున్నా ఈ డైరెక్టర్ ఇప్పుడు ఇదే విన్నారా? కార్తికేయ 2 మూవీ తీసింది కార్తిక్ ఘట్టంనేని గారు అంట. మరి చందు మొండేటి గారు ఏమవ్వాలి? ఇంకా నయం, తండేలు సినిమా తీసింది కూడా మన చందు మొండేటి గారు కాదు, కార్తిక్ ఘట్టంనేని గారు అని అనలేదు. ఈ బార్బెల్ బొక్కగాడు జస్ట్ గూగుల్లో కార్తిక్ ఘట్టంనేని అని కొట్టుంటాడు. దాంట్లో ఈయన మూవీస్ లో కార్తికేయ 2 మూవీని కూడా చూపించుంటది. ఎందుకంటే కార్తికేయ 2 మూవీకి ఈయన డిఓపిగా వర్క్ చేశారు. ఇలా మూవీ గురించి సగం సగం తెలుసుకొని మూవీకి నెగిటివ్ రివ్యూస్ ఇవ్వడం వీడికి బాగా అలవాటు అయిపోయింది. ఇలాంటి హాఫ్ నాలెడ్జ్ గాళ్ళ మాటలు వినైతే మూవీకి వెళ్ళాలా వద్దా అని వాళ్ళ రివ్యూస్ చూసి మనం డిసైడ్ అవుతున్నాం. చూడండి, మనకు ఉండాలండి కొంచెమైనా. మీకు నేను చెప్పింది నచ్చుంటే ఒక లైక్ వేసుకోండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.